ఈ వీడియోలో నా సీమంతం వ్లాగ్ చూసేయండి. ముందు రోజంతా బాగా యాక్టివ్‌గా ఉన్నాను. బట్ ఆ రోజు నాకు పొద్దున్న నుంచే ఎందుకో చాలా నీరసంగా అనిపిచ్చేసింది. అస్సలు నాకు రెడీ అవ్వాలని కూడా అనిపించలేదు. లాస్ట్ ఊరు నుంచి అమ్మ వాళ్ళందరూ వచ్చాక మా పక్కింటి ఆంటీ నాకు కొంచెం రెడీ చేశారు. నేను సరిగ్గా రెడీ అవ్వలేకపోయాను, యాక్టివ్‌గా ఉండలేకపోయాను. బట్ నేను అనుకునే దానికంటే చాలా 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 బాగా జరిగింది నా శ్రీమంతం. సీరియస్లీ నాకు శ్రీమంతం చేసుకోవాలి అనే ఇంట్రెస్ట్ లేకుండే. బికాజ్ నేను 9th మంత్‌లో వచ్చాను కాబట్టి విలేజ్‌కి అస్సలు ఎలా ఉంటదో ఏంటో అనే భయంతోనే ఉన్నానన్నమాట. ఓన్లీ బికాజ్ ఆఫ్ మై హస్బెండ్ నేను చేసుకున్నాను శ్రీమంతం. ఆయన మోటివేట్ చేసి అందరూ బ్లెస్సింగ్స్ ఉంటే మంచిది అని చెప్తే ఇంకా ఓకే అని చెప్పానన్నమాట. నేను సీమంతంకి యాక్చువల్లీ బాగా రెడీ అవ్వాలి, మంచిగా నేను ఒక లుక్ అనుకున్నాను. బట్ అస్సలు కుదరలేదు. ఎందుకో నాకు తెలియదు, చాలా 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 వీక్‌గా అనిపించేసింది ఆ రోజు పొద్దున్న నుంచి కూడా నాకు. సో ఇంకా నేను ఉన్నానంటే ఉన్నాను అంతే, బయటకి నవ్వుతున్నాను కానీ లోపలైతే నాకు చాలా అంటే చాలా నీరసంగా ఉండింది ఆ రోజంతా కూడా. బట్ సమ్‌హౌ మేనేజ్ చేయగలిగాను ఆ సెరమనీ అయినంత వరకు కూడా. ప్రతి ఒక్కరి లైఫ్‌లో కొన్ని అకేషన్స్ స్పెషల్‌గా ఉంటాయి కదా. మన లైఫ్‌లో వచ్చే స్పెషల్ అకేషన్స్‌లో మ్యారేజ్ తర్వాత ఏదైనా ఒక మంచి స్పెషల్ అకేషన్ ఉంది అంటే ప్రెగ్నెన్సీ, సో సీమంతం కాబట్టి యాక్టివ్‌గా ఉండడానికి నేను నాకు పాసిబుల్ అయినంత వరకు ట్రై చేశాను. నాకు నా సీమంతం మొత్తంలో ది ఫేవరెట్ పార్ట్ ఏదైనా ఉంది అంటే అందరూ వచ్చి ఒక్కొక్కరు బ్యాంగిల్స్ వేయడం నాకు బాగా అనిపించింది. ఆ రోజు మేము ఇన్వైట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వచ్చారనమాట, ఎవ్వరూ మిస్ అవ్వకుండా. చాలా 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 హ్యాపీ అనిపించింది నాకైతే. మా పేరెంట్స్ మా ఊరు నుంచి చాలా మంది వచ్చారు అండ్ మా అత్తయ్య వాళ్ళ ఊర్లో కూడా చాలా మంది వచ్చారనమాట. సీమంతం ఈస్ వెరీ స్పెషల్ ఫర్ ఎవ్రీ ఉమెన్ కదా. మేము ఎక్స్పెక్ట్ చేయనంత బాగా జరిగిందనమాట. మేము అనుకున్న దానికంటే కూడా బాగా అయ్యింది. నేను ఆ శ్రీమంతం జరిగినంత సేపు కూడా కోఆపరేట్ చేయాలని అనుకున్నాను. బికాజ్ చాలా టైర్డ్ అండ్ చాలా వీక్నెస్గా అనిపించింది. బట్ సమ్హౌ అలా మేనేజ్ చేసేసాను. అండ్ ఫైనల్లీ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే అందరూ వచ్చారు అండ్ మా వీధిలో వాళ్ళు కూడా ఆంటీస్ చాలా మంది వచ్చారు. సో నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ రోజు అయితే వాళ్ళందరూ వచ్చినందుకు. అండ్ ఫైనల్లీ మనందరికీ తెలిసిందే కదా, మొత్తం రిచువల్ అంతా అయిపోయాక హారతిస్తారు. రియల్లీ ఇట్ వాజ్ అ స్పెషల్ అకేషన్ ఫర్ ఎవ్రీ విమెన్. నాకైతే ఇది నా లైఫ్లో చాలా గుర్తుండిపోయే అకేషన్. నా మ్యారేజ్ తర్వాత ఏదైనా ఒక అకేషన్ బాగా గుర్తుండిపోయేది అంటే ఖచ్చితంగా నా సీమంతం చేసుకోవాలి అన్నంత ఇంట్రెస్ట్ నేను చూపించినప్పటికీ కూడా కేవలం మా హస్బెండ్ వల్లే నేను ఇదంతా చేసుకున్నాను. అండ్ ఇట్ వాజ్ లైక్ మెమొరబుల్ డే అయిపోయింది ఆ రోజైతే. అండ్ ఈ సీమంతం మొత్తంలో నేను మిస్ అయింది అయితే మా పిన్నిని. బికాజ్ నాకు హైదరాబాద్ నుంచి డ్రాప్ చేయడానికి వచ్చింది అండ్ బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ అనుకోకుండా వెంటనే వెళ్ళిపోవాల్సి వచ్చింది అనమాట. సో నేను మా పిన్నిని మిస్ అయ్యాను. బికాజ్ నాకు ఫస్ట్ నేను కన్సీవ్ అయిన నుంచి కూడా నాకు 8th మంత్ వరకు కూడా మా హస్బెండ్ అండ్ మా పిన్ని సపోర్ట్ వల్లనే అమ్మ వాళ్ళు హైదరాబాద్ రాలేకపోయినా కూడా నేను మేనేజ్ చేయగలిసాను అనమాట అక్కడ. బట్ తను అనుకోకుండా సడన్ గా వెళ్ళిపోవాల్సి వచ్చింది. అండ్ మేమైతే రిటర్న్ గిఫ్ట్స్ ప్లాస్టిక్ బాక్సెస్ పెట్టాము. ఈ ప్లాస్టిక్ బాక్సెస్ ఎందుకు అంటే యాక్చువల్లీ మీ అందరికీ తెలిసిందే, మంచిగా టౌన్స్ లో అయితే మంచి మంచి గిఫ్ట్స్ ఇచ్చినా కూడా యూస్ఫుల్ గా ఉంటుంది. బట్ విలేజెస్ లో అవన్నీ నచ్చరు, ఇలాంటివి అయితేనే వాళ్ళు ఉపయోగించుకుంటారు కాబట్టి సో మేము అవన్నీ ఆలోచించి అది ఇచ్చామన్నమాట. అండ్ మొత్తం అన్ని అయిపోయాక అండ్ ఫైనల్లీ ఇది అకేషన్ అంతా అయిపోయాక అలా రెస్ట్ తీసుకుంటున్నా అనమాట. వీడియో ఇస్ నాట్ సో సినిమాటిక్ గా బట్ ఇది ఒక మెమొరబుల్ డే అనమాట. మంచిగా హ్యాపీగా అంతా మంచిగా అయిపోయింది. మొత్తం లుక్ లో నాకు ఏదైనా బాగా నచ్చింది అంటే ఈ బ్యాంగిల్స్ ఎంత బాగున్నాయో కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్